ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చింది. మామూలుగా కాదు, ఏకంగా 164 స్థానాల్లో కూటమి నేతలు గెలిచారు. పవన్ కళ్యాణ్ 21కి 21, తెలుగుదేశం పార్టీలో చాలామంది గెలిచారు. ఇక బీజేపీకి సంబంధించిన పార్టీతో జతగట్టి వీళ్ళు ముగ్గురు కలిసిన కూటమి అధికారంలోకి అయితే ఆంధ్ర రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో రావడం జరిగింది. అయితే ఎన్నికల్లో గెలిచాం కానీ జగన్ను తట్టుకొని నిలబడతామా? రాబోయే కాలంలో జగన్ను ఎదుర్కోగలుగుతామా? మళ్ళీ జగనే వస్తే పరిస్థితి ఏంటి? ఈ 5 ఏళ్ళు చూస్తుంటే గడిచిపోతాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి కనుక మనం రాలేకపోతే ఆ తర్వాత అయినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్ కానీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అనే భయం ఇప్పుడే మొదలైందా? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నోట వచ్చిన తాజాగా ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఈ తరహా భయం వెంటాడుతుంది వీళ్ళలో అన్నదానికి ఒక ఇంప్రెషన్ అయితే పడుతుంది. ఎందుకు ఈ మాటలు అనాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, తాజాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే సందర్భంగా ఓ కీలక విషయం బయటపడింది. తాను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగనే వస్తే ఎలా అనే ప్రశ్న ఎదుర్కొంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన మీడియాలో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దానికి డెవిల్ను నియంత్రించామని, ఇకపై ఎవరికి ఇబ్బంది ఉండదు అంటూ తాను సమాధానం ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ ఇక్కడ డెవిల్ ఎవరు? జగన్ను డెవిల్తో పోలుస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు తాను ఎక్కడికి వెళ్ళినా జగన్ను మళ్ళీ వస్తే ఎలా సార్ అని భయపడుతున్నారట. అయితే మీకు ఆ భయం లేదు, డెవిల్ని నేను నియంత్రించాను అన్నట్టుగా నేను చెప్పాను అంటూ ఈయన చెప్తున్నారు చంద్రబాబు గారు. అయితే వచ్చే 5 ఏళ్ళు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. 5 ఏళ్ళు జగన్ పాలన తర్వాత అమరావతిపై జనాకర్షణ తగ్గిందని, పునర్నిర్మాణంలో తిరిగి ఆ వైభవం తీసుకొస్తామన్నారు. ముందుగా నిర్మాణంలో ఉన్న వాటికి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తానని, అనంతరం కొత్తవి చేపడతామని, అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేసే లక్ష్యంతోనే ఇప్పుడు నా ప్రభుత్వం అడుగులేస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, జగన్ వస్తే ఎలా, జగన్ మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏంటి, అమరావతి నువ్వు మళ్ళీ పునఃప్రారంభం అంటున్నావు, మళ్ళీ 5 ఏళ్లకు జగన్ వస్తే ఇలా పరిస్థితి అంటే, ఇలా డబ్బులు సగంగా మిడిమిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ నీ పంతానికి పోయి నువ్వు ఆయన పంతానికి వచ్చి ఆయన ఇలా ఇద్దరు పంతానికి పోతూ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది అనే భయం కూడా ఓ వర్గం ప్రజల్లో నెలకొల్పుతున్న అనుభవం ఎదురవుతుంటే, మరికొందరేమో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్ పెద్దగా ఆయన ఓడిపోలేదండి, 40% ఓటు బ్యాంక్ అలాగే ఉంది, ఆయన దలుచుకుంటే అధికారంలోకి రావడం పెద్ద మ్యాటర్ కాదు, ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఆ బ్యాలెన్స్డ్గా ప్రతిపక్షంలో ఆయన లెగుస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. కాబట్టి ఆ మాదిరిగా వాళ్ళకు భయపడుతున్నారు. చంద్రబాబు గారు మీరు తప్పులు చేస్తే మాత్రం జగన్ ఊరుకోడండి వచ్చాక అంటే, మళ్ళీ నెక్స్ట్ జగనే వస్తారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలామంది అనుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీలో కూడా ఆ భయం, ఆ నైరాశ కనబడుతుంది. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం పక్క రాష్ట్రంలో. ఆయన కూడా ఢిల్లీ పర్యటనలో మీడియా చిట్ చాట్లో మాట మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత పార్టీ మార్పుకు శ్రీకారం చుట్టారు ప్రజలు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5 ఏళ్లకు పార్టీ మారుతుంది. 2014లో చంద్రబాబు అధికారం వస్తే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ 2024లో చంద్రబాబు వచ్చాడు. మళ్ళీ 2029లో జగన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయేమో అనేటట్టుగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మార్పిడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తున్న తీర్పు వల్ల జరుగుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడారు. అంటే మొత్తానికి జగన్ మళ్ళీ వస్తే అనే ఒక్క పదం చాలు వణికి పుడుతుందట ఒక్కొక్కరికి కూడా. ఏ రేంజ్లో భయపడుతున్నారు అనేది ఇప్పుడు మొదలైన ఒక నెలనే గడిచింది కదా, గడిచిన నెలకే ఇంత భయపడితే ఎలా అంటున్నారు అంతా కూడా. అంటే జగన్ రాకూడదు, శాశ్వతంగా ఆయనను ఫినిష్ చేయాలి, ముగింపు రాజకీయ జీవితమే ముగించాలి అనే తట్టుగా ఆలోచిస్తున్న వైన్యం కనబడుతుంది. ఇలాంటి వైన్యం కరెక్టా? ఒక వ్యక్తిని పూర్తిగా రాకూడదు, రాలేయకూడదు, అసలు లేవకూడదు అనే ఆలోచన కూడా ఎంతవరకు చేయాలి? మనం ఎంతసేపు మనం జగన్ ఏం చేస్తున్నాడు, జగన్ ఏం తిడుతున్నాడు, జగన్ అని కాదు కదా. అధికారం కూటమికి ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆ సూపర్ 6 హామీలలో గొంతు కూడా ఎత్తడం లేదు ఎక్కడ సూపర్ 6 అని ఒక్కరు కూడా. మరి 25 హామీలు దాని వెనకాల ఉన్నాయి. సూపర్ 6 కంప్లీట్ చేశాక 25 హామీల వైపు కూడా ప్రజల మొగ్గు ఉంది, చూపు ఉంది. మరి ఇవన్నీ మాటలు మాట్లాడి ఇవన్నీ హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ వచ్చి మీరు ఇంకేదేదో చేస్తామంటే మాత్రం ప్రజానికం క్షమించదు. ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన అంశాల్లో తిరిగి వస్తున్న క్రమంలో చంద్రబాబు నోట నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ కూడా.